అరగంట లోపే ఈ కూడికి ముందుకు సాగుతుంది కదా. మరి నిన్న రాత్రి కూడా ఎంత వర్షమైనా కానీ దేవుడి మహిమాటను గమనించ రాత్రి 3 రోజులు ఎక్కువ వచ్చాడు. 2 రోజులు ఆఖరిలో ఒక అరగంట సేపు మనకు దేవుని వాక్యంలో ఆఖరి వర్తమానం. ఆ వర్తమానానికి ముందు మన అమ్మగడ్డ సభలో మనం సుధాసులకు పర్యవేక్షణ మేము రాస్తాము. ఆ తర్వాత అరగంట సేపు మరి అనంతపురం జిల్లా యాదగిరి గ్రామంలోకి దేవుని సేవకులు మరి బంధం దేవగం గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఆఖరి వర్తమానాన్ని మనకు అందిస్తారు. దేవుడు మాట్లాడబాకండి, ముగించే టైంలోనే వస్తున్నాను. ఎలాంటి వెళ్తారు, ఎట్లా వెళ్తారు? క్రమం కాదు, ఎక్కడ నమ్మకంగా ఎట్లా కాదు. దేవుడి పనికి ముందు ఉండాలి, దేవుడి పనికి ముందు ఉండాలి. మంచి కదా ఒక పనులు కర్మ పడతాడు పిల్లలు. చాలా సంతోషకరమైన దినం. 6 ఆత్మలు రక్షింపబడ్డాయి కాబట్టి 6 ఆత్మలకి వెల్కమ్ టు ద న్యూ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్. నామంలో కొత్త జీవితానికి ఆహ్వానం, రక్షణ ఓడలోకి. సో నేను పాడబోయే పాట ఇది అబ్రహాం గారు రాసిన ప్రార్థనలోనే పైనము వలనే పైన పాట ఎవరైనా ప్రార్థన వలనే పైనము ప్రార్థనలోనే ప్రకారం. కొద్దిగా అడ్జస్ట్ చేస్తాం ముందుకు అందరూ. ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనలేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము. ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనలేనిది పరాజయం. ప్రభువా ప్రార్థనలే పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయ్యా. ప్రభువా ప్రార్థనలే పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థనలోనే పయనము, ప్రార్థనే ప్రాకారము. ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో నాటున్నది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటున్నది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చెయ్యకపోవట సాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చెయ్యకపోవట సాధ్యము. ప్రభువా ప్రార్థననే పయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేనయ్యా. ప్రభువా ప్రార్థననే పయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేనయ్యా. నీ పాదలేనిది పరాజయం. ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూలినది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూలినది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థననే నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా.
ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రసారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయము. దేవునికి స్తోత్రం అంటారు. అబ్రహాము ఏం చేయవాడు? తన ఇంటి కంటే ముందు దేవునికి బలిపీఠములు కట్టువాడు. ఏం కట్టువాడు? ఇస్సాకు పాములను త్రవ్వువాడు. యాకోబు స్తంభములను నిలబెట్టువాడు. ఈ 35వ అధ్యాయం మొదటి వచనములో యాకోబుతో దేవుడు అంటున్నాడు, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాకోబు ఎదుటి నుండి ఏశావు ఎదుటి నుండి పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి ఒక బలిపీఠము కట్టుమని చెప్పగా ఇస్సాకు రిబకాలు గొప్ప ప్రార్థనా పరులు. ఇస్సాకుకు వివాహమైనప్పుడు 40 సంవత్సరాలు, పిల్లలు పుట్టినప్పుడు 60 సంవత్సరాలు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె నిమిత్తమై యెహోవాను ప్రార్థించను. వేడుకొనెను. మన దేవునికి అనేకమైన పేర్లు ఉన్నాయి. అందులో ఒక పేరు ఏంటంటే ప్రార్థన ఆలకించు దేవుడు. ఎవరైనా ప్రార్థన ఆశ్చర్యకరంగా దేవుడు ఇద్దరిని ఇచ్చేశాడు. అసలే రాయలసీమ బయటికి వచ్చినాక ఎన్ని కొంపలకు, మేము కొంపలు అంటారు, మీరు ఇల్లు అంటారు, ఎన్ని కొంపలకు అగ్గి పెడతారు అని ఆ జానల కడుపులోనే కొట్లాడుతూ ఉన్నారు. అప్పుడు రిబకా ఈ విషయమై యెహోవాను అడుగుగా వెళ్ళాను అనే మాట మనం చూస్తాం. దేవుడు అంటాడు, అమ్మాయి పెద్దవాడు చిన్నవానికి దాసుడు. ఏశావు రోమములు కలిగిన వాడు, యాకోబు రోమములు లేనివాడు. ఈ కుటుంబములో ఒక గొప్ప సమస్య ఏంటంటే ఇద్దరిని ప్రేమించాలి. కానీ ఏశావును ఇస్సాకు ప్రేమించాడు, యాకోబు రిబకా ప్రేమించాడు. దానివల్ల నా కుటుంబములో అనేకమైన సమస్యలు వచ్చాయి. ఇప్పుడు ఇస్సాకు అంటున్నాడు, నేను వృద్ధాప్యములో ఉన్నాను, ఏశావా నువ్వు వేటాడుకు ఎందుకు నేర్పనివు కదా, అడవిలోకి వెళ్ళు, జంతువు తీసుకొచ్చి నాకు భోజనం చేయగా నేను దీవిస్తానంటే అక్క వెళ్ళింది. రిబకా అక్క వెళ్ళి తొందరగా భోజనం చేసి, మరి యాకోబుకు మరి వెంట్రుకలు లేవు కదా, ఒక బలి మాంసం చేసిన బలి యొక్క చర్మం చొక్కాను, జంతువు యొక్క చొక్కాను కలిగించుతాడు. ఇస్సాకు మంద దృష్టి కలిగినవా, స్వరమేమో యాకోబుది, తడిమి చూస్తే అరే ఇది నీ స్వరమే, నీ స్వరమే నాన్న ఆశీర్వదించాడు. ఆ తర్వాత ఏశావు వచ్చే దీవెన తీసుకొని వస్తే నాన్న ఒక్కటి లేదు నాయన, వాడు దోసుకొని వెళ్ళిపోయాడు అని అంటే ఏశావు అంటున్నాడు, వాని పేరు వాని కరెక్ట్ గా సరిపోయింది డాడీ అంటున్నాడు. ఆది కాండం 27వ అధ్యాయము 56వ వచనం. 56 లేదన్నా, 26 సార్, 26 ఉందా? 36 కానీ 25, 26 చదవండి. అతడు
27:36 ఉన్నాయి. నాన్నయ్ వాని పేరు వానికి తగిందినైనా. ఇప్పుడు రిబుక ఏం చేసిందంటే, ఒరే ఇద్దరిని పోగొట్టుకోలేను, మీరు మా అన్న ఇంటికి వెళ్ళు దాన్ని యాకోబుని పంపించి. అది భయంకరమైన రాత్రి, శత్రువుల మధ్య ఉన్న రాత్రి. యాకోబు జీవితంలో 7 రాత్రులు ఉన్నాయి. ఎన్ని అక్కర్లేదు, ఒకటి చెప్తున్నంతవరకే. ఆ రాత్రి ఒక చిన్న రాయి తలగడ చేసుకుని నిద్రిస్తూ ఉంటే భూమికి ఆకాశానికి నిచ్చెన వేయబడి ఆ కొన పైన దేవదూతలు ఎక్కుతూ దిగుతూ యాకోబుతో దేవుడు ఒక మాట అంటున్నాడు. 28:15 ఆదికాండం 28. నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాను. అన్నను మోసగించాడు ఆహారము ద్వారా, అన్న తండ్రిని మోసగించాడు ఆహారము ద్వారా. ఇప్పుడు భయంకరంగా ఒంటిగా భయపడుతూ ఉంటే ఆకాశమందున్న దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీవు వెళ్ళి ప్రతి ప్రజలు కాపాడు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించగను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఇప్పుడు తెల్లవారినాక యాకోబు ఏమంటున్నాడంటే 28వ అధ్యాయంలో 16వ వచనం, నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. బేతేలు అనగా దేవుని ముఖము, బేతేలు అనగా దేవుని సన్నిధి. ఇప్పుడు అంటున్నాడు నిశ్చయముగా దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు. నిశ్చయముగా దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు. ఇది దేవుడు ఉండే స్థలం. చక్కని పేరు పెడుతున్నాడు. రెండవ మాట అంటున్నాడు 17వ వచనంలో, 17వ వచనం, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గదిని. ఎన్ని పేర్లు పెడుతున్నాడండి. ఇది దేవుడు ఉండే స్థలం, ఇది భయంకరమైన స్థలం, ఇది పరలోకపు గవిని. ఏమంటున్నాడు? పరలోక విషయాలు బయలుపరిచే స్థలం ఇది. కానీ దినాలలో మనుషులు దేవుని వాక్యాన్ని వాక్యముగా తీసుకోవడం లే, మా గురించే చెప్పాడు, మమ్మల్నే అన్నాడు. ఈ వారంలో నీ గురించే భక్తులు ఏమి తీసుకున్నారు? నీతిమంతులు గద్దించుట నాకు ఆ మనుష్యుడము నీవే అని అన్నప్పుడు దావీదు ఏమన్నాడు? నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించినది. ఆహా, వదనాలు చెప్పండి. అంతమందిలో నన్ను అంటాడా? ఎట్లా కనపడుతున్నా మేము? ఏం తక్కువలో అనుకుంటున్నారు? చెప్పండి. కారణం ఏమంటే ఈ దినాలలో వాక్యానికి విలువ ఉండడం లేదు. కల్పన కథలకు స్విచ్ చేసిన లైట్ పడినట్లుగా ఆశీర్వాదాలు కూడా ఇట్లంటే చాలంట. అట్లాంటి వాళ్ళకు ఉంది, సోకాసుగాళ్ళకు జాగ్రత్త.
యాకోబు అంటున్నాడు, ఇది దేవుని మందిరం, ఇది దేవుడు ఉండే స్థలం, ఇది పరలోకపు గవిని. ఏమన్నాడు? ఇదే పరలోకపు గవిని అంటున్నాడు. మరొక మాట 26, 28 వచ్చినారు. దానికంటే ముందు న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఇంటి వారు బేతేలునకు రాగా దేవుడు వారికి తోడై ఉండేనన్నమాట. యోసేపు ఇంటి వారు ఎక్కడికి వచ్చారు? బేతేలు. బేతేలు అంటే దేవుని మందిరం, దేవుడు ఉండే స్థలం, పరలోకపు గవిని. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చారో దేవుడు వారితో ఉన్నాడట. దేవుడు నీతో ఉంటే నువ్వు కలుగులో ఉన్నా, కళ్ళంలో ఉన్నా, పొలంలో ఉన్నా, మరుగున ఉన్నా అందరూ చూస్తుండగానే దేవుడు నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా ఉంచుతాడు. సమూయేలు ఇంటిలో ఇంటర్వ్యూ జరిగింది. జరిగిందా జరగలేదా? ఏమి ఇంటర్వ్యూ జరిగింది? మా సమూయేలు ఇంటిలో ఏమి ఇంటర్వ్యూ జరిగింది? దావీదు యొక్క అభిషేకం గురించి. ఏమి ఇంటర్వ్యూ జరిగింది? అభిషేకం. సౌలును తొలగించి దావీదు కుటుంబములో, ఎస్ఐ కుటుంబములో ఒకని అభిషేకించని దేవుడు పంపాడు. దావీదు అన్నలందరూ ఇంటర్వ్యూలో పాల్గొందారు. ఫిట్ అయ్యారా? అన్ఫిట్ అయ్యారా? అన్ఫిట్. ఈ అమ్మాయి అంటే ఇట్లా అడిగితే కనుక నేను వెనకల పోయి కూర్చుంటాను. ఫిట్ అయ్యారా? అన్ఫిట్ అయ్యారా? అన్ఫిట్. సమయాలు అంటున్నారు, ఏమంటే ఇంతమంది అయినా ఎవరైనా ఉన్నారా? ఉన్నారయ్యా. వాడు కడసరి వాడు. ఎవట? కడసరి వాడు. వాడు గొర్రెలు గాయించున్నాడు. ఎక్కడ గాయించున్నాడు? వాడు గొర్రెలలో ఉన్నాడు. మా ప్రాంతంలో కళ్ళాలంతా మీరేమో దొడ్లు అంటారు. 75వ కీర్తన 70వ వచనం. తరువాత తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించి వాడి గొర్రెలు వెంబడించుట మానిపించి తన ప్రజలైన ఇశ్రాయేలును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అక్కడ నుండి ఎక్కడి నుండి గొర్రెల దొడ్లలో నుండి, ఒరే దావీదు, ఏరా మీ ఇంటికి ఎవరో వచ్చారా? ఎందుకురా? మా నాయన ఈ పెండికలు పుడుచుకోబడితే కొడతారా? నన్ను ఒరే ఆ పరస పడేసేదా? నాకు మరి ఈ గుంటూరు అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. ఈ ప్రకాశం సంచిపట్ట పడుచుకొని పడుకుంటున్నాడు. అది గోన సంచి సంచిపట్టాను. అట్లా కూడా పెళ్లి చేసినాడు. మీరేమో తలుపంటారు, మేము వాకిలు అంటాము. మేము పొరకంగా మీరు చీపురు అంటారు. ప్రభువా ఈ భాషగానే అమ్మాయి ఎట్లా జీవించాలో నాకు సహాయం అయితే ప్రభు అని అడిగేవాడు. ఒకసారి మా నాన్న వచ్చాడు. అట్లా నిలబడినాడు. మా ప్రాంతంలో ఇద్దరు పెద్దలు కనపడతారు, చక్కగా చెబుతూ నీళ్ళు ఇస్తారు, కాళ్ళ కలుపుకొని. మా నాయన అట్లే నిలబడుకోకుంటే అమ్మాయి కొడుకు ఏమిటంటే బాగా నీళ్ళదా అంటే మనకు తెలియదు లేదా అట్లా చెప్పుకోవాలి మనము. కనుక గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఇశ్రాయేలుల సింహాసనం. ద ఫస్ట్ కింగ్ సౌలు అయితే ద బెస్ట్ కింగ్ రాజైన దావీదు కూర్చోబెట్టాడు. ఎక్కడ నుండి తీసుకొని వచ్చాడు? వాడి గొర్రెలు వెంబడించటం మానిపించి. నువ్వు ప్రభు కొరకు లోబడితే, నువ్వు ప్రభుని విశ్వసిస్తే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. కానీ రుచించడం లేదే నువ్వు. ఈ ఫోన్ వచ్చినాక మాటలే లేవుగా. ఒకప్పుడు మేము వారానికి ఒకసారి లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం.
యోజన అనే ఒక బుక్లో ఒక జీవిత చరిత్ర రాసేవారు. వాళ్ళు చదివేటప్పుడల్లా మా ఎంట్రుకలు నిక్క పొడుచుకునేది, నేను కూడా అలా కావాలి అని. పెళ్లిలో ఎంతమంది లైబ్రరీ పోతున్నారు చెప్పండి? ఎప్పుడైనా లైబ్రరీకి అసలు లేనే లేదు. అలాగైతే అభివృద్ధి పొందాం. ఇదిగో నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటావో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. యోసేపు ఇంటి వారు బేతేలునకు రాగా దేవుడు వారికి తోడై ఉండెను. దేవుడు తోడుగా ఉంటే 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం, దావీదు అంతకంతకు వర్ధిల్లేను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, అతడు చేయనది యావత్తు యెహోవా సఫలము చేసెను. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనములో యెహోవా అతనికి తోడుగా ఉండెను గనుక తాను వెళ్ళు ప్రతి స్థలమందు అతని జయము. కనుక దేవుని సన్నిధికి రావాలి. సమస్యలు పరిష్కరించబడాలంటే ఎక్కడెక్కడో తిరగాల్సిన పని లేదు. నువ్వు దేవుని మందిరానికి రావాలి. సంతానం లేని కారణంగా హన్నాను పెనిన్నా, ఆమె 1000కు పెనిన్నాను బైబిల్ చెప్తా ఉంది. నానా మాటలతో ఆమెను ఇబ్బంది పెట్టినప్పుడు ఆమె తన హృదయముతో భారముతో వచ్చేప్పుడైతే తన దేవుని కుమ్మరించిందో ఆశ్చర్యకరంగా ఆమెను సంతానవంతురాలుగా చేశాడు. కనుక తర్వాత ఆఖరి మాట, దేవుని మందిరం విచారణ చేయు స్థలం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 26వ వచనం, 20-26. మీరందరూ కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేల్ అందరూ జనులందరూ పోయి బేతేలులో ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుంటారు. విచారణ చేయు స్థలం. ఒక వంశం కొరకు వారు ప్రార్థిస్తూ ఉన్నారు. బైబిల్లో అక్కడక్కడ మనం చూస్తాం, సెలహాపేలు కుమార్తెలు, తండ్రి వంశము నిలబెట్టిన కుమార్తెలు. సెలహాపేలుకి ఎంతమంది కుమార్తెలు? 5 మంది. సంఖ్యాకాండ 32వ అధ్యాయంలో చదవాల్సిన పని లేదు. మా దేవుడి గారు ఒంటంతా చల్లారిపోతుంది, చల్లటి వాతావరణం ఉంది, పెంచితే 4 నిమిషాలు పెంచు అన్నాడు. కాబట్టి 4 నిమిషాలే పెంచారు. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి సమస్య నుండి అద్భుతమైన విడుదల పొందాలి అంటే ప్రార్థన చెయ్యాలి. సెలహాపేలు కుమార్తెలు మోషే ఎదుటికి వచ్చి, అంకుల్ మా ఇంట్లో కుమార్తెలు ఉన్నంత మాత్రాన మా వంశం సమస్య, ఆయన రక్తాన్ని పంచుకొని పుట్టిన కుమార్తెలు మేము ఉన్నాం కదా అని అన్నప్పుడు సెలహాపేలు కుమార్తెలు చెప్పినది యుక్తము అనే మాట మనం చూస్తాం. సెలహాపేలు కుమార్తెలు తండ్రి వంశం నిలబెట్టిన కుమార్తెలు. కాలేబు కుమార్తె తండ్రి మాటకు విధేయత చూపిన కుమార్తె. కాలేబే అన్నాడు, నేనే యుద్ధ వీరుని. మనకు పక్కనే కొండ ఉంది, ఆయన హెబ్రోను వరకు ఉన్నాడు. ఈ కొండ ప్రదేశం నాకిమ్ము, ఎక్కుటకు దిగుటకు. నాకు మోషే నన్ను పంపినప్పుడు 40 సంవత్సరాలు, ఇప్పుడు 80 సంవత్సరాలు. అప్పుడు ఎంత బలం ఉండేనో ఇప్పుడు నాకంతే. కానీ మనవాడు ఎప్పటి వలె విరాజిల్లుదును అన్నాడు. ఎవరమ్మ మనవాడు? ఎప్పటి వలె అని అంటున్నాడు. ఎవరు? సంసోను బలాఢ్యుడే, ఆయుధం లేకుండా సింహాన్ని చీల్చిన వాడు.
300 నక్కలు పట్టుకొని ఫిలిస్తీన్ల పొలం తగలబెట్టినవాడు, దాగోను గుడి తలుపులు లాగినవాడు, గాఢ ఎముకతో వందలాది మందిని హతమార్చినవాడు, ఏనుగు పెద్ద శరీరం కలిగిన జంతువే గాని దాని కన్నులు చిన్నవి. సంసోను బలాఢ్యుడే గాని అతని నేత్రాలు బలహీనమైనటివి. తిమ్నాకు పోయాను, ఒక స్త్రీని చూశాను. సోరేకు పోయాను, ఒక స్త్రీని చూశాను. పలానా సాటికి వెళ్ళాను, ఆమె యొక్క చేరేను అనే మాట్లాడారు. ఇప్పుడు ఆమె తెలియదు. అలా శత్రువులు వస్తున్నారంటే ఎప్పటి వల్లే అంటున్నాడు. అంతేనా బలము? ఎప్పుడైతే శత్రువులు గోడి ముందు చేశాడో బలాఢ్యుడు బలహీనుడైపోయి కారణమేమి? తనలో నుండి జాగ్రత్త. విశ్వాసం అనుకుంటున్నామే కానీ దేవుడు ఎదిగిన వారు అని చెప్పుకుంటున్నాం కానీ మన క్రియలు, మన పద్ధతి, మన ప్రవర్తన, మన ఉన్న స్థలంలో దేవుని ఎరగమన్నట్టుగా జీవిస్తాం. అలాగే నష్టపోతాం. తర్వాత మరొక మాట ఏంటంటే బేతేలు ఎంతైన స్థలము. బేతేలు దేవుని దీవెన దొరికే స్థలం. 118 కీర్తన 26 వచ్చిన 118 కీర్తన 26 వచ్చిన యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందును గాక. యెహోవా మందిరములో నుండి మేము మిమ్మును దీవించుచున్నాము. ఇన్ని పేర్లు పెట్టిన యాకోబు ఇప్పుడు దేవునితో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ఆదికాండం 28వ అధ్యాయము, ఆదికాండం 28వ అధ్యాయము మరి 20 వచనము నుండి నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చునట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గమంతటిలో నన్ను కాపాడి తినులకు ఆహారమును వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు దేవుని మందిరమును మరియు నీవు నాకు ఇచ్చి యావత్తును 10వ వంతు నిశ్చయముగా నీకు. ఎవరైనా బలవంతం పెట్టారా? యాకోబును ఎవరైనా బలవంతం పెట్టారా? ఎవరు బలవంతం పెట్టలే, ఆయనే దేవునితో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. దేవుడు నాకు తోడై ఉండి నన్ను కాపాడి నన్ను దీవించి మరలా నా తండ్రికి నడిపిస్తే యెహోవాయే నాకు దేవుడై ఉంటాడు. మరియు ఈ రాయి దేవుని మందిరమగును అంటున్నాడు. రెండవ మాట, నాకు ఇచ్చు వాటిలో 10వ వంతు నీకు. ఎంతమంది ఇస్తున్నారు దేవుని సంఘానికి దర్శనం కావాలి? ఖచ్చితంగా ఎంతమంది ఇస్తున్నారు? దేవుడి వెళ్తాడు. ఇస్తున్నావా? ఇచ్చుట వలన నీకు జీవనం దొరుకుతుంది, ఇచ్చుట వలన నీకు ఆశీర్వాదం దొరుకుతుంది, ఇచ్చుట వలన పరలోకంలో నీ అకౌంట్ 2 అధికమవుతుంది. ఎక్కడ దాచిపెట్టుకోమన్నాడు దేవుడు? స్విస్ బ్యాంకులోనా, ఇంగ్లాండ్లోనా, స్టేట్ బ్యాంకులోనా, ఒక బ్యాంకులోనా? ఒక బ్యాంక్ అంటే అది సిండికేట్ బ్యాంకు. పిల్లప్పుడు సిండికేట్ బ్యాంకు కుక్క చెవులు పెట్టేటోళ్ళు. అంటే మేము నమ్మకంగా పనిచేస్తాము. లోకంలో మీ ధనము అధికం కూర్చుకుని అన్నాడు. అక్కడ దొంగలు రాడు, సిమెంట్ పడతాడు. మరి మన అకౌంట్లో ఏమన్నా ఉన్నాయి? అక్కడ ఏమన్నా అంతా ఇక్కడికే సరిపోతుంది. కట్టేది నువ్వు,
డబ్బు కట్టి దేవునికి ఇచ్చినది లేదు, పైగా కృతజ్ఞత ఉంది. 32వ అధ్యాయం 10వ వచనం ఏమంటున్నాడో చూడండి. 32:10 ఆదికాండం. సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును నేను అపాత్రుడను. ఎట్లనగా ఈ చేతి కర్రతో నేను యోర్దానును దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులయ్యాను. దేవా నీకు స్తోత్రములు. నిన్ను నమ్మిన తరువాత నన్ను ఈ స్థితికి తీసుకొని వచ్చావు అని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. కానీ దేవునికి ఇచ్చిన మాటను ఇస్తున్నారా మీరు? రక్షించబడిన పిల్లలు నమ్మకంగా ప్రభుకి ఇవ్వండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా బయటకు వెళ్ళినప్పుడల్లా, దేవునికి ఇచ్చి చెడిపోయిన వారు ఈ పెనుమాక సంఘంలో లేరు, ప్రపంచంలో కూడా లేరు. దేవునికి ఇవ్వకుండా చెడిపోయిన వారు పెనుమాకలో ఉన్నారు, ప్రపంచంలో కూడా ఉంటారు. దేవునికి ఇవ్వడం నేర్చు. ఇచ్చేటప్పుడు కూడా నీ హృదయంలో ఒక చెడ్డ ఆలోచనతో మాత్రం ఇవ్వాలి. దేవునికి ఇవ్వడం నేర్చుకో. పైగా కృతజ్ఞతలు చెప్తున్నాడు. ఇంతగా నన్ను ఆశీర్వదించినందుకు నేను అపాత్రుడను అంటున్నాడు. అయితే దేవుడు యాకోబు యొక్క జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తే, ఇప్పుడు ఆదికాండంలోనికి రండి. ఆదికాండం 33వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యాకోబు సుక్కోతునకు ప్రయాణమైపోయి దేవుని మర్చిపోయాడు, దేవుని నిబంధన మర్చిపోయాడు, దేవుడికి ఇచ్చిన మర్చిపోయాడు. అదేలే వస్తుంది కదా నీకు, ఇక నేను ఇలాకపోతాను అన్నది అంటే ఇచ్చేవాడిని అన్ని మోసపోతున్నాను. ఆయన కూడా ఇచ్చారు, మనకి ఇచ్చి మన క్షేమం కొరకు ప్రయాసపడుతుండేది, మన క్షేమం కొరికే కదా ప్రార్థన చేస్తుండేది. మరి ఏది పైగా యాకోబు పెదవులతో అంటున్నాడు, ప్రభు నీవు నీ సేవకుడు చేసిన ఉపకారములకు సమస్త సత్యములకు నేను అపాత్రుడను అంటున్నాడు. శేకేమనగా భుజము లేక బలము అని అర్థం. తన బలాన్ని నమ్ముకున్నాడు, సురక్షితంగా వచ్చాడు, తనకొక ఇల్లు. చాలా మంది ఇలాగే ఉంటున్నారు, దేవునికి ఇవ్వకుండా, దేవుని సన్నిధికి రాకుండా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోతుంది మీ డబ్బంతా. అది ఎంబీబీఎస్ డాక్టర్ కూడా కాదు. అదే సార్ రాత్రి ఎక్కువ తిన్నా సార్, అనుకోకున్నాను 400. ప్రసంగిలో ఏం చెప్తుంది, ఆయన సెలవు లేక భోజనం చేయక ఎవరికి సాధ్యము. తనకొక ఇల్లు కట్టించుకొని బాగుపడినదా? బాగుపడలేదు. 34వ అధ్యాయంలో ఆదికాండం 34వ అధ్యాయంలో దేవుడు అనే మాట లేదు. ఎస్తేరు గ్రంథంలో కూడా దేవుడు అనే మాట లేదు. యాకోబు జీవితములో తన కుమారుల మధ్య ముత్తుల పట్టిక దీనా పేపర్ తింటున్నావే
ఆ దేశపు కుమార్తెలను చూడలేదు. బలహీనురాలైపోయింది. సిమియోను లేవి హంతకులైపోయారు. ఏమయ్యారు? హంతకులైపోయారు. ఇప్పుడు యాకోబు గద ఏడుస్తున్నాడు. అదే ఈ ప్రజల మధ్య నేను ఎలాగున్నాను, ఎలాగో తిన్నాను, ఎవరికి తెలియదు కదా. ఈరోజు వాళ్ళందరూ దొండిగా పడితే నేనేం చెప్పాలి నా జవాబు? ఆదికాండం 34వ అధ్యాయం. ఆదికాండం 34వ అధ్యాయం 30వ వచనం. సిమియోనును లేవీని చూచి నేను నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయుల్లోను పెరిజీల్లోను అసహ్యులుగా చేసి తిరిగి నా జనసంఖ్య కొంచెమే కదా, వారు నా మీద గుంపుగా వచ్చి నన్ను చంపెదరేమో, నేను నా ఇంటి వారు నాశనమగుదుమని ఆ అన్యుల మధ్య భయపడుతున్నాను. 34వ అధ్యాయం 35వ అధ్యాయం మొదటి వచనంలో ఏ మాటతో ప్రారంభమైందండి? దేవుడు తన ప్రజలను చెడుకోనీయుడైన చొరవ తీసుకుంటాడు, వదిలిపెట్టాడు. ఆయన లే, ఇది క్షేమకరమైన స్థలముగా బేతేలుకు వెళ్ళు. నువ్వు పారిపోతున్నప్పుడు కనపడినాడంటివే, ఇది దేవుని మందిరమగునంటివే, నాకు ఇచ్చి వాటిలో నీకు 10వ చెల్లించిందంటివే, కానీ నువ్వు సురక్షితంగా ఉన్నావు. నీ కొరకంటూ ఇల్లు కట్టుకుంటూ అయిపోయింది. బైబిల్లో అలాగా సొంత కార్యాల మీద మనసు పెట్టిన ప్రతి వారు ఆధ్యాత్మికంగా నష్టమైపోయారు. నెబుకద్నెజర్ బబులోనును, ఈ మహాపట్టణము నేను కాదా కట్టించినది అన్నాడండి. తనలో రాజు తెలుసుకుంటే దేవుడు తలంచుకుంటే దేవుడు తలంచుకుంటే చెప్పుడు కొడుతూ నేను మొత్తం కానీ వచ్చిన సార్ అంటున్నాడు. దేవుడు తలంచుకుంటే రాసుకు గడ్డి తినిపించాడు. ఏం తినిపించాడా? గడ్డి తినిపించాడు. దేవుడు తలంచుకుంటే బిలాముతో దున్నపోతుతో మాట్లాడించాడా, ఏడుతో మాట్లాడించాడా? నువ్వు చెప్పు, నువ్వే చెప్పాలి. అడుగుతూ ఎవరితో మాట్లాడాడు చెప్పు. గాడిదకు నోరిచ్చాడండి. ఏమంటే బిలాము గారు, నువ్వు నన్ను కొన్నప్పటి నుండి నేను ఎప్పుడైనా నేను ఇట్లా చేశానా? ఎందుకంటే దేవుడు ఇంకా కర్తవ్యం చదువులే దానికి. ఆ ప్రవక్తకు వెలితనం కలిగింది. ప్రభువా, ఎవరు వదిలినా నేను మాత్రం నిన్ను. ఎవరన్నారు? భీమప్పన్న, వెంకటేశ. ఎవరన్నారు చెప్పు? పేతురు. కోడి కుయ్యకు మునిపే దేవుడు తలంచుకుంటే అనాథైన హిజ్కియా 127 సంవత్సరాలకు మహారాణిగా చేశాడు. దేవుడు తలంచుకుంటే పేతురు పత్రికలు అదే కదా, దేవుడు తగిన కాలమందు నిన్నును. రోజు బాప్తిసం తీసుకున్న వాళ్ళు జీవితంలో ఉదయకాల ప్రార్థన, రాత్రికాల ప్రార్థన, సంఘ సహవాసము ఎప్పుడు ఉంటే మీ జీవితంలో దేవుడు
ఆమేన్. ఎప్పుడైతే బేతేలకు బయలుదేరుతూ ఉన్నాడో నాకు సమయం లేదు, అక్కడ చిన్న ప్రభాకర్ గారు నాకు సిగ్నల్ ఇస్తున్నారు, ఊరిక 2 మాటలు చదివిస్తానండి. 35వ అధ్యాయము 9వ వచనం. ఈ గిఫ్ట్ గాడు వందనారాము నుండి వచ్చుచుండగా రెండవ మాట, దేవుడు ప్రత్యక్షమై గిఫ్టీ అతన్ని శత్రువుల మధ్య వెళుతూ ఉంటే, ఎందుకంటే సిమియోను లేవి 300 మంది యవనస్తులను చీల్చిపడి ఆ గ్రామమే ఎప్పుడే తగలబెట్టాలనుంది. కానీ శత్రువుల మధ్య కూడా దేవుని భయం ఉన్నందుకు శత్రువులు కూడా ముట్టలేదంట. 35వ అధ్యాయం 5వ వచనం. వారు ప్రయాణమై కరవలేదు. అసలు దేవుని భయం కాపుదల కనుక దేవుని పూజ వృద్ధి పొందిస్తా. దాని గర్భంలోనే 12 గోత్ర శక్తులు వచ్చాయి. కారణమేమి? తప్పు సరిదిద్దుకున్నా. ఇతరుల మీద నింద వేయలే. మేమేనా తప్పులను దేవుడు కనపడలేదా? దినాలలో ఏదన్నా చెప్పినా కూడా తలకాయ నొప్పి అయిపోతుంది. అది యాకోబు అలాగా బలహీనత ఒప్పుకున్నాడు. ఎట్లయితే బేతేలునకు బయలుదేరాడు, దేవుడు తిరిగి ప్రత్యక్షమై అందరికీ వందనాలు. ఎవరంటే ఖాళీగానే ఉంది. కూడా ఉంది.